పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో భయపడిపోతున్నట్టున్నారు. ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఒక్కరే మాట్లాడుతూ ఉంటారు కదా ఎక్కువగా. అని కాదు, నేనేంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. ఒక రకమైన కేసులు ఉన్నాయి ఆయన దగ్గర. ఊరిని ఆవేశపరులు ఏదేదో మాట్లాడతారు. ఫోన్లు చేసి నాకు నా అన్నోన్ నెంబర్స్ వస్తే అందుకని ఏదేదో మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ బ్యాచ్. పవన్ కళ్యాణ్ ఉన్న లక్షణాలే వాళ్ళకి ఉన్నాయి. మీరు చూశారు కదా, పవన్ కళ్యాణ్ మామూలుగా మాట్లాడుతుంటాడు, ఒకసారి రెచ్చిపోతుంటాడు, ఆవేశపడిపోతుంటాడు, ఏదో పర్సనల్గా గ్రడ్జి పెంచుకుని వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి నీ సొంతమా ఇది నీ జాగీరా అంటాడు, నువ్వెంత పెద్ద మగోడివా అంటాడు. ఏది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారిని మగోడా అని అనిగే పరిస్థితి కానీ, నువ్వేమన్నా వీరుడివా, నువ్వేమన్నా సూర్యుడివా, నీదేమన్నా పెత్తనమా, నీ జాగీరా అంటాడేంటి? ఈజ్ అన్ ఎలక్టెడ్ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన నీ జాగీరా అంటాడు. ఏం నాకు అర్థం కాదు. ఈయన జాగీరా? 2 చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవని వ్యక్తి పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇచ్చి 24 సీట్లు తీసుకున్నాడని అందరూ అనుకున్నారు. లేదు 21 అన్నాడు. పోనీ ఆ 21 సక్రమంగా ఇచ్చామంటే తెలుగుదేశం వాళ్ళు తీసుకుని ఇచ్చాడు. ఏంటి వాట్ ఇస్ దిస్? సో నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తి. రాజకీయాలు తెలియవు. కేవలం చంద్రబాబుకు ఊడిగం చేయడానికి, చంద్రబాబుకి కాపుల్ని తాకట్టు పెట్టడానికి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అని చెప్పాను. ఇప్పుడు ఇది నిరూపణ అవుతుంది. అందరూ కూడా ఇదే ఆయన మీద ఈ ఇమేజ్ ని మీరందరూ కలిసి క్రియేట్ చేసి అదే రుద్దేస్తున్నారని పవన్ కళ్యాణ్ సైన్యం కూడా అంటుంది. ఒకళ్ళు రుద్దితే ఇమేజ్ తగ్గుతుందా? ఆయన్ని ఓడించడానికేమో మీరు కడప నుంచి తీసుకొచ్చి పిఠాపురంలో జనాన్ని పెడుతున్నారని అంటున్నారు. పిచ్చి మాటలు. చంద్రబాబు శిష్యుడు కదా, దత్తపుత్రుడు కదా. అప్పుడు కాపు ఉద్యమం అప్పుడు రైలు తగలేస్తే కడప నుంచి వచ్చి రౌడీలు తగలేశారని చెప్పారు. ఇప్పుడు తునిది కూడా మీకే ముడి పెట్టారు కదా. తునిది నిన్న మొన్న కామెంట్స్ చేస్తున్నారు కదా ఆయన, తునిది మీరే చేయించారు సంఘటన అని. ఐ మీన్ మీరు కాదు, పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. కడప నుంచి గుండాలు వచ్చారని చెప్పాడు. సో దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్, ఫాల్స్ ఎలిగేషన్స్. ఏదో ఆ క్షణంలో ఎలిగేషన్ చేసిస్తే నమ్ముతారు జనం. ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కడ ఆగవండి. మీడియాలో మనం స్టేట్మెంట్ ఇచ్చినా ఫ్యాక్ట్స్ అనేది ఆ నోట తెలుస్తాయి. నిజంగా తునిలో జరిగినటువంటి రైలు సంఘటన కాపులు ఉద్యమం సందర్భంలో అదేదో కడప నుంచి వచ్చి దొండగులు తగలేశారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుని ఏం పొందగలిగాడు? తర్వాత తుక్కుతుక్కుగా ఓడిపోయాడు కదా. ఇవాళ కూడా పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, లోకేష్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, సైకిల్ గుర్తు పెట్టుకున్న ప్రతి వాడిని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. నన్ను కూడా వాళ్ళు ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడానికి ప్రయత్నం. ఇట్స్ ద గేమ్, ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్. నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారంటే నేను లేపడానికి ప్రయత్నం చేయాలా? తుక్కుగా ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. మాకు సాధ్యమైతే డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రజల ఇష్టం తప్ప, వాళ్ళ ఆధీనం తప్ప అంత కాదు కదా. నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారంటే ఎస్, వీఆర్ హియర్ ఫర్ దాట్. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే మీ మీద కూడా ప్రధానంగా చాలా విమర్శలు వస్తున్నాయి. అలానే ఒకవైపు నుంచి లోకేష్ కూడా మీ పేరు రెడ్ బుక్లో రాసేసుకున్నాను, మీ అంత చూసేస్తానని అంటున్నారు వాళ్ళు అధికారంలోకి వస్తే. ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ? ఇప్పుడు రెడ్ బుక్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఒక మెంటల్ కేస్. కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైతేనే రాజకీయ నాయకుడిని అయిపోతాను అనుకునే భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి. అతను పొలిటికల్గా ఏం మెచ్యూరిటీ లేదు, రాదు కూడా. భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా కనిపించట్లా. మీరు చూశారు కదా, ఆయన పాదయాత్ర చేశాడు, దానిలో రెడ్ బుక్ అన్నాడు. ఏది ఇవాళ ఎక్కడున్నాడు? వేర్ హీఈస్? మంగళగిరికే పరిమితం అయిపోయాడుగా, తన క్యాండిడేట్గానే పరిమితం అయిపోయాడుగా. మరి ఆయన ఎట్లా లీడర్? నాకు అర్థం కాలేదు. పార్టీని మోసే లీడర్ అన్నారే, చంద్రబాబు తర్వాత ఆయనే వారసుడు అన్నారే, ఇంత సుదీర్ఘ ప్రయాణం చేశాడు, యువగలం అని చెప్పేసి ప్రయాణం చేశాడే, వీడు కనిపించడే, రాడే. రాజకీయ విశ్లేషకులు అందరూ చంద్రబాబుకి ఆయనకి చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయి ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అయిపోద్ది, మీ అబ్బాయిని కాలు పెట్టనివ్వమాకండి అని చెప్పారు. అందువల్ల మంగళగిరికే పరిమితం అయ్యాడు. మంగళగిరి కాలు పెట్టాడుగా భస్మే. మంగళగిరిలో కూడా అతను గెలవడు, ఇంకో చోటకి వెళ్ళినా కూడా గెలవడు. ఇది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి ఒక మాట. ఆ మాటను చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నాడు. మరి ఆయన కూడా కొన్ని నియోజకవర్గాలు తిప్పొచ్చు కదా. మరి అంత నాయకుడైతే ఆయనకే దిక్కు లేదనేటువంటి భావన వచ్చింది. ఇంకో చోటకు వచ్చి కామెంట్స్ చేస్తే అతనికి ఇంకా
మైనస్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పెరుగుతుంది అనేటువంటి భావంతో అతన్ని కేవలం అక్కడి వరకే కట్టడి చేశారంటే మీకు అర్థమవుతున్నది ఏమిటి? లోకేష్ వల్ల రాజకీయ ప్రయోజనాలు రావు ప్రచారం అనేది అర్థమవుతుంది కదా, దాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు.